नयनतेजमेनकारमयी मनोनिश्चयं मकारमयी श्वासचलनमे शिकारमयी वाञ्छितार्थमेव कारमयी योचन सकलमु यकारमयी नादं नकारं मन्त्रं मकारं स्तोत्रं शिकारं वेदं वकारं यज्ञं यकारं ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय. శ్రీశ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 18, 19, 20 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా 18వ శ్లోకం సంస్కృతంలో వినేసి ఆ తర్వాత దాని ప్రతిపదార్థ తాత్పర్యాలు వివరణ తెలుగులో అనువాద పద్యం ఆ తర్వాత మళ్ళీ అదే క్రమాన్ని ఫాలో అవుతూ 19, 20 కూడాను వినేద్దాం. ముందుగా సంస్కృత శ్లోకం 18వది. త్వమేకో లోకానాం పరమఫలదో దివ్యపదవీ వహంతస్త్వన్మూలాం పునరపి భజంతే హరిముఖాః కియద్వా దాక్షిణ్యం తవ శివమదాశా చ కియతి కదా మద్రక్షాం వహసి కరుణాపూరితదృశా. అనురాధ చాలా సులువుగా అర్థమయ్యే విధంగా చక్కగా పాడారు. మనకి ఆవిడకి అనేక అభినందనలు తెలుపుతూ దాని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం మనం. హే శివ, సుఖస్వరూపుడవైన ఈశ్వర, లోకానాం జనులకు పరమ ఫలద మోక్షఫలాన్ని ఇచ్చువాడువు, త్వం నీవు ఏకః ఒక్కడవే, హరిముఖాః విష్ణువు మొదలైన వారు, త్వన్మూలాం నీవే కారణముగా కలిగిన, దివ్య పదవీం వైకుంఠము మొదలగు దివ్యస్థానాన్ని వహంతః పొందుచున్నవారై, పునరపి మరల ఉత్తమ పరప్రాప్తికై భజంతే సేవిస్తున్నారు, తవ నీ యొక్క దాక్షిణ్యం భక్తాభిప్రాయానుసారము, కియద్వా ఎంత పరిమాణము కలది, మదాశాచ నా యొక్క ఆశయము, మత్ ఆశాచ అన్నమాట, కియతి ఎంతటిది, మత్ అహంకారము నుండి, రక్షాం నా సంరక్షణను, కరుణాపూరితాదృశ సంపూర్ణ కటాక్ష వీక్షణంతో. శ్రీశ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 18, 19, 20 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా 18వ శ్లోకం సంస్కృతంలో వినేసి ఆ తర్వాత దాని ప్రతిపదార్థ తాత్పర్యాలు వివరణ తెలుగులో అనువాద పద్యం ఆ తర్వాత మళ్ళీ అదే క్రమాన్ని ఫాలో అవుతూ 19, 20 కూడాను వినేద్దాం. ముందుగా సంస్కృత శ్లోకం 18వది. అనురాధ చాలా సులువుగా అర్థమయ్యే విధంగా చక్కగా పాడారు. మనకి ఆవిడకి అనేక అభినందనలు తెలుపుతూ దాని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం మనం. హే శివ, సుఖస్వరూపుడవైన ఈశ్వర, లోకానాం జనులకు పరమ ఫలద మోక్షఫలాన్ని ఇచ్చువాడువు, త్వం నీవు ఏకః ఒక్కడవే, హరిముఖాః విష్ణువు మొదలైన వారు, త్వన్మూలాం నీవే కారణముగా కలిగిన, దివ్య పదవీం వైకుంఠము మొదలగు దివ్యస్థానాన్ని వహంతః పొందుచున్నవారై, పునరపి మరల ఉత్తమ పరప్రాప్తికై భజంతే సేవిస్తున్నారు, తవ నీ యొక్క దాక్షిణ్యం భక్తాభిప్రాయానుసారము,
కియద్వా ఎంత పరిమాణము కలది, మదాశాచ నా యొక్క ఆశయము, మత్ ఆశాచ అన్నమాట. కియతి ఎంతటిది, మత్ అహంకారము నుండి, రక్షాం నా సంరక్షణను, కరుణాపూరితాదృశ సంపూర్ణ కటాక్ష వీక్షణంతో కదా ఎన్నడూ బహసి చేయుదు అంటున్నారు. ఆనంద స్వరూపుడవైన ఓ దేవా, మోక్షమిచ్చు మహానుభావుడవు నీ ఒక్కడవే. విష్ణువాదులు నీ దయచేతనే వైకుంఠవాసులు అయ్యారు. అయ్యాక తనివి నొందక నీ వలన ఉన్నత పదవులను కోరుచూ ఉన్నారు వాళ్ళింకా. ఆహా, భక్తుల మీద నీకెంత దయ అయ్యా! నా ఆశ ఎంతని చెప్తాను నేను. సంపూర్ణ కటాక్షంతో నా అహంభావాన్ని పోగొట్టి రక్షించు నాకు అంటూ ఇక్కడ భగవత్పాదుల వారు తాత్పర్యంలో చెప్తున్నారనమాట. భగవంతుణ్ణి ఆరాధించడంలో కూడా వివిధమైన పద్ధతులున్నాయి. చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురార్థార్థి జ్ఞానే చ భరతర్షభ అన్నారు. అంటే ఓ భరతశ్రేష్ఠుడా, 4 రకాల ధర్మపారాయణులు నా పట్ల భక్తితో నిమగ్నమై ఉన్నారయ్యా. ఆపదలో ఉన్నవారు, జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించేవారు, ప్రాపంచిక వస్తువుల సంపాదన కోసం చూసేవారు, మరియు జ్ఞానమునందు స్థితులై ఉన్నవారు, ఈ రకంగా 4 రకాల వాళ్ళు ఉన్నారు అంటూ మనకి అందులో కూడా చెప్పడం జరిగిందనమాట భగవద్గీతలో. గజేంద్రుడు తనకు వచ్చిన ఆపద నుండి కాపాడమని అర్థించిన ఆర్తభక్తుడు. ఉద్ధవుడు కృష్ణతత్వం తెలుసుకోవాలని జిజ్ఞాసు. సుగ్రీవుడు వాలి వధను కిష్కిందాధిపత్యాన్ని ఆశించిన అర్థార్థి. ఏది ఆశించకుండా నిష్కామంగా నిష్కల్మషంగా అనుభూతితోటి హరినామస్మరణ చేసిన ప్రహ్లాదుడు జ్ఞాని. అందుకే భక్తుల వరుసలో ప్రహ్లాదుడు మొట్టమొదట నిలిచాడనమాట. ఇలా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఆరాధిస్తే వాళ్ళ భక్తికి తగ్గట్లుగా భగవంతుడు వాళ్ళని అనుగ్రహిస్తుంటాడు. సకామ భక్తికి దేవతలు అష్టైశ్వర్యాలతోటి సర్వాధిపత్యాన్ని కూడా పొందుతారు. అయినా వారు దానితో తృప్తి చెందలేకపోతారన్నమాట. ఇంకా పొందవలసింది ఏందో పొందలేకపోయామనే కోరిక మిగిలి మరల ముక్తి కోసం ప్రార్థిస్తుంటారు. ఈ శ్లోకంలో శంకరులు వారు తనకు అటువంటి అసంతృప్తికరమైన భోగభాగ్యాలు, అధికార సార్వభౌమత్వాలు, చివరికి ముక్తి ఫలాన్ని కూడా అక్కర్లేదని, కేవలం నీ పాదసేవ భాగ్యాన్ని మాత్రం ప్రసాదించు, అదే నాకు చాలు అంటూ ఆ పరమాత్మని, ఆ శివుణ్ణి వేడుకుంటున్నాడనమాట. అంటే ఏ ఒక్కటి ఉంటే ఇంకా కోరుకోవలసింది, కావలసింది, పొందవలసింది ఏమీ లేవో అది నాకు ఇవ్వవయ్యా అంటూ ఇక్కడ శంకరుల వారి అభిప్రాయం అనమాట. దీనికి అనువాద పద్యాన్ని కూడాను మనం వినేద్దాం ఇప్పుడు. ముల్లోకములకును మోక్ష ఫలమునిచ్చు దైవమీ ఒకడవే దేవదేవ. అట్టి నీ దయ వల్ల హరి విరించాదులు వైకుంఠ సత్యాదివాసులైరి. పరమ ఫలము కోరి మరల వారు సేవించుదురు కాదే శివుడు వంచు. ఆహా మహాదేవ, ఆ నీ దయాభావము అంతటిది కదా మహానుభావ. హరుడ నా ఆశ ఎంతటిదని తెలుపుదు, నా అహంకారము తొలగనీయగ శివ. కరుణ దృష్టితో నాకు రక్షణము నీవు ఎప్పుడు వహియుంతువో కదా ఈశ్వరేచ్ఛ. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి మనకి ఈ శ్లోకాన్ని వినిపించారు. మరొకసారి ఆయనకి అభినందనలు తెలుపుతూ మనం ఈరోజు మరో శ్లోకం 19వ శ్లోకాన్ని కూడాను వినేద్దాం. ముందుగా సంస్కృత శ్లోకం. दुराशा भूयिष्ठे दुरधिपगृहद्वारघटके दुरन्ते संसारे दुरितनिलये दुःखजनके मदायासं किं न व्यपनयसि कस्योपकृतये वदेयं प्रीतिश्चेत्तव कृतार्थाः खलु वयम्
అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు ఈ శ్లోకాన్ని మనకి. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని మనం విందాం. దురాశాభూయిష్టే దుష్ట విషయముల ఎందలి ఆశతే ఆశతోటి మిక్కుటమైనదిగా దురధిప గృహద్వార ఘటకే దుష్టప్రభువుల మందిర ద్వారాలకు చేర్చినది. దురంతే దురవసానము కలది. సంసారే జనన మరణ ప్రవాహ రూపమైన సంసారమందు మదాయాసం నా పరిశ్రమను కస్య బ్రహ్మదేవుని యొక్క ఉపకృతమైన ఉపకారం కొరకు నా వ్యపనయసికిం పోగొట్టుకున్నావా ఏంటయ్యా చెప్పు అంటున్నారు అనమాట. ఇయం ఈ ప్రీతి ప్రేమ తవ నీకు చేత్ కలిగి ఉన్నచో వయమపి నిన్ను భజించుచున్న వారైన మమ్మల్ని కృతార్థాం కలు కృతార్థులమే కదా మేము అని అంటున్నారనమాట. శివ దురాశల చేత దుష్ట ప్రభువుల గృహద్వారాల ఎందు పడి కొట్టుకుంటూ పలు దుఃఖముల పాలు కావలసిన తుదిలేని సంసారములంది నా పరిశ్రమని ఏలా నశింపజేస్తున్నావు? నీ భక్తుడుగానున్న బ్రహ్మదేవుడి మీద వాత్సల్యం చేత అతని చేతలు పోగొట్టడానికి ఇష్టపడుతున్నావు కాబోలు. నీవు భక్తవత్సలు అయినప్పుడు నీ భక్తులైన మాకేమిటయ్యా లోపం? నిన్ను భజించి మేము కృతార్థులం అవుతాం కదా అంటున్నారు. వివరణకు వస్తే మనకి ఏం చెప్తున్నారు ఇందులో? పంచభూతాత్మకమైన ప్రపంచంలో పంచభూతాత్మకమైన శరీరంతో పుట్టిన ప్రతి వ్యక్తికి పంచ జ్ఞానేంద్రియాలు కార్యాలు ఉంటాయి. ఇంద్రియ పరితృప్తికి చేసే పనులను ఇంద్రియ లోల్యాలు అంటారు. ఇవి స్వంత దేహానికి సంబంధించినవి. వీటితో పాటు బరువు బాధ్యతలనే పేరుతో సంసార బాధ్యతలు కూడా ఉంటాయి. ఈ బాధ్యతల నిర్వహణలో ఒక్కొక్కప్పుడు చేయకూడని పనులు కూడా మనం చేయాల్సి వస్తుంది. ఈ 2 రకాల లంపటాల వలన చేరకూడని వారి పంచన చేరి వారి కరుణకు పడిగాపులు కాయాల్సి వస్తుంటుంది. దుర్మార్గుల ఇళ్ల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తుంటుంది. అధికార మదాంధుల ఆజ్ఞకి లోనుపడి అకృత్యాలు కూడా చేయాల్సిన అవసరం ఏర్పడుతుంటుంది. ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతూ పాపకార్యాలు చేయాల్సి రావడం, వాటిని ఇవి పూర్వకర్మ ఫలాలని చెప్పుకుంటూ అనుభవించడం, మళ్ళీ రాబోయే జన్మకు పునాది వేసుకోవాల్సి రావడం ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంతటి శ్రమతో కాలుష్యంతో నిండి ఉన్న ఈ సంసార లంపటత్వం నుండి నన్ను కాస్త దూరం చేసి ముక్తిని ప్రసాదించమని అడుగుతున్నారు. అయితే ఇలా అనుభవించాల్సిన గతి నా నుదుటి మీద వ్రాసిన ఆ బ్రహ్మదేవుడు నీకు భక్తుడైపోయాడు. అందువల్ల ఆ భక్తుని పైన వాత్సల్యంతో ఆయన రాతల్ని చేతల్ని పోగొట్టడం ఇష్టం లేక మా బాధల్ని చూస్తూ కూడా ఊరుకున్నావు నువ్వు. అంతేనా? అయినా నువ్వు ఇంతటి వత్సలుడివి అయినప్పుడు మేము నిన్ను భజించి నీ వాత్సల్యాన్ని పొంది ఈ సంసార పటత్వం నుంచి విముక్తులం అవుతాం లేవయ్యా. భక్తవత్సలుడివి నువ్వు ఉండగా ఇక మాకేంటి భయం అంటూ ఆయన కాళ్ళకి ముందే బంధం వేశారు శంకరుడు వారు అనమాట. చాలా చక్కటి వివరణ మనకి అందించారు రచయిత. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన తెలుగు పద్యాన్ని కూడాను వినేద్దాం. ఇలా దురాశల యందు ఈడ్చి ప్రభు గృహముల ద్వారబంధము వద్ద చేరవేసి దురిత నిలయము ఔచు దురవసానము ఔచు సకల దుఃఖములకు జననమౌచు చవిలేని తగునాదు సంసారమందలి వెట్టి చాకిరిని పోగొట్టవేమి భ్రమదేవుడు నీదు భక్తుడగుట చేసి వాని వ్రాతలు చెరుప దగనివని ప్రతిగ చేసినట్టి ఉపకారముగునేమో అయిన కానిమ్ము భక్తులందట్టి ప్రీతియున్న యుక్తమే అగు కద కన్న తండ్రి అయిన సరియే నే కూడా కృతార్థుడౌదు. డాక్టర్ గారు ఈ పద్యాన్ని చాలా చక్కగా పాడి మనకి వినిపించారు. మనం ఈరోజు ఆఖరి శ్లోకమైన 20వ శ్లోకాన్ని కూడాను వినేద్దాం. ముందుగా సంస్కృత శ్లోకం, ఆ తర్వాత దాని ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకుంటూ తెలుగు పద్యంతో దీన్ని ముగిద్దాం. ముందుగా శ్లోకం. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ
नटत्याशाखा स्वटति झटिति स्वैरमभितः कपालिन् भिक्षो मे हृदयकपिमत्यन्तचपलम् दृढं भक्त्वा बद्ध्वा शिव भवदधीनां कुरु विभो। అనురాధ చాలా చక్కగా పాడి మనకి వినిపించారు ఈ శ్లోకాన్ని. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రతిపదార్థాన్ని మనం విందాం. కాపాలిన్ బ్రహ్మ కపాలాలను ధరించిన వాడవును, విభో సర్వవ్యాపకుడవును, శివ ఆనంద స్వరూపుడవును, భిక్షో ఆది భిక్షుడవగు ఓ దేవ, సదా ఎల్లప్పుడును మోహాటవ్యాం సంసార వాంఛయను మహారణ్యం నందు చరతి సంచరించుచున్నది. యువతీనాం జవనుల యొక్క కుచగిరో స్తనముల అనడి పర్వతమునందు నటతి ఆటలాడుతోంది. ఆశా శాఖాసు దారాపుత్రులందరి ప్రేమ అనే కొమ్మలయందు అటతి దుముకులాడుతున్నది. జడితి శీఘ్రముగా, అభిత నలువంకలను అటతి పరుగుచుతున్నది. అత్యంత చపలము మిక్కిలిన చంచలమైన మే నా యొక్క హృదయ కపి మనస్సనడి కోతిని దృఢం గట్టిగా భక్తి అనడు త్రాటితోటి భత్వా కట్టి భవదీనం నీ వశముగా కురు చేసుకోవయ్యా అంటున్నారు శంకర భగవత్పాదుల వారు. శివ ఆది భిక్షుక, నా మనస్సుని ఈ కోతి సంసారారణ్యం నందు చంచలముగా స్వైర విహారం గావిస్తుంది. యువతుల స్తనగిరుల యందు ఆడుకుంటోంది. ఆశలనడి కొమ్మలను బట్టి దూకుతోంది. అన్ని మార్గాల్లో తిరుగుతోంది. ఇంకా లాభం లేదు గాని దృఢమైన భక్తి అనే గట్టి తాటితోటి బంధించి నీ అధీనంలో నువ్వే పెట్టుకోవయ్యా అంటూ ఇక్కడ చక్కటి తాత్పర్యం మనకి అందించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వివరణ గనక మనం చూస్తే ఇది చాలా ముఖ్యమైన శ్లోకం అంటున్నారు. మనిషిలోని లోపాలను చెప్తూనే ఆ లోపాల నుండి బయటపడే మార్గం కూడా ఈ శ్లోకం సూచిస్తుంది అన్నారు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్న దాన్ని బట్టి మనిషి పతనానికైనా బ్రహ్మపదానికైనా మనస్సే కారణం అంటున్నారు. అటువంటి మనిషి మనస్సును ఒక కోతితో పోల్చారు శంకరుల వారు. కోతి ఒకచోట నిలకడగా స్థిరంగా ఉండదు. అన్ని విషయాలు దానికే కావాలి. ఒక దానితో సంతృప్తి చెందదది. చపలత్వం ఎక్కువ. మనస్సు కూడా అంతే కదా. మనిషికుండే మోహాన్ని ఒక అరణ్యంతో పోల్చారు ఈయన. నిరంతరం కామ వ్యామోహ మమకారాలతో నిండి ఉండేది మోహం అయితే నిరంతరం దట్టమైన భారీ వృక్షాలతోటి, చెట్లతోటి, గుట్టలతోటి, లోయలతోటి, వన్యమృగాలతోటి నిండి ఉండేదే ఈ అరణ్యం. మనస్సు అనే కోతి ఈ మోహ అరణ్యంలో నిరంతరం తిరుగుతూ ఉంటుంట. మర్కటం పర్వత శిఖరాగ్రాలపై నర్తిస్తూ ఉంటే మనస్సు యవనవతుల స్తనాగ్రాలపై నర్తిస్తోంది అంటున్నారు. అంటే విషయవాసనల ప్రభావం మూలంగా వాటి నుండి లభించే తాత్కాలిక సంతృప్తి కోసం వివిధ విషయాల్లోకి వెళ్ళి ఇరుక్కుపోతూ ఉంటాం మనం. మహారణ్యంలోని పెద్ద పెద్ద వృక్షాలకుండే వివిధ శాఖలు ఈ మర్కటానికే కావాలి. ఒక కొమ్మ మీద నుండి ఇంకో కొమ్మ మీదకి దూకుతూ నానా హడావిడి చేసేస్తూ ఉంటుంది. మనస్సు కూడా మోహంలో పడినప్పుడు రకరకాల ఆశలు పుట్టి వాటిని తీర్చుకునేందుకు రకరకాల వ్యక్తుల దగ్గరికి, గురువుల దగ్గరికి పోతూ రకరకాల మంత్రాలు స్వీకరిస్తూ, వదిలేస్తూ, కలిసి వచ్చినప్పుడు వాళ్ళని పొగుడుతూ, కలిసి రానప్పుడు తిట్టుకుంటూ, పార్టీలు, మతాలు, సిద్ధాంతాలు మారుస్తూ నానా హంగామా హడావిడి చేసేస్తుంది. ఇలా ఇష్టం వచ్చినట్లు శరీరవిహారం చేస్తూ ఎంత చెప్పినా మాట వినని ఈ మనస్సు అనే కోతిని నియంత్రించి చెప్పు చేతల్లో పెట్టడానికి ఒక చక్కని ఉపాయం తట్టి శివునితోటి ఒక విచిత్రమైన ఒప్పందాన్ని చేసుకున్నారు శంకరుల వారు. శివ, నిన్ను చూడగానే నా మనోమర్కటాన్ని అదుపులో పెట్టుకోవడానికి ఉపాయం తట్టిందయ్యా. నువ్వు నీ భుక్తి కడవడానికి ఎలాగూ రోజు పుర్రెని చేత్తో పట్టుకుని భిక్షకి గడప గడపకు వెళ్తావు కదా. ఒక పుర్రె పట్టుకుని బిచ్చానికి వెళ్తే నిన్ను పెద్దగా పట్టించుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అందువల్ల నీ కడుపు నిండా సరిపోయే భుక్తి దొరకదు. ఇళ్లకు వెళ్తున్నప్పుడు నీతో పాటు ఒక కోతిని కూడా తీసుకువెళ్ళు. అప్పుడు ఇంట్లో వాళ్ళు అంతగా పట్టించుకోకపోయినా చిన్నపిల్లలు తప్పకుండా బయటకు వచ్చి నీ దగ్గరున్న కోతి చేష్టలు చూసి ఆనందిస్తారు. తమ పిల్లలను ఆనందపరిచినందుకు కృతజ్ఞతతో ఏదో కొంత నీకు ముట్ట చెప్తారు. అయితే వెంటనే కోతి కావాలి కదా అంటావా? నువ్వు ఎక్కడికో వెళ్ళి డబ్బు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు.
నీతో పంపించడానికి నా దగ్గరే సిద్ధంగా ఉంది నా మనస్సనే కోతి. దానిని నువ్వు తీసుకువెళ్ళావంటే ఉభయతారకంగా ఉంటుంది. నీకు కాస్త భిక్షం ఎక్కువ గిట్టుబాటు అవుతుంది. నాకు దానివల్ల వచ్చే నానా తిప్పలు తప్పి కాస్త ప్రశాంతత చేకూరుతుంది. అయితే పంపించు వెంటనే అంటావేమో, అలా పంపితే తేలిగ్గా నీ వెంట వచ్చేది కాదయ్యోయ్! అది చాలా తెలివిగలది. మొండిది. వెంట వచ్చినట్లుగా వచ్చి సమయం చూసుకుని మళ్ళీ నా దగ్గరికే వచ్చేస్తుంది. అందుకని దాన్ని గట్టిగా తాటితో కట్టి, రెండో కొనను నీ చేత్తో పట్టుకొని నీ అధీనంలో పెట్టేసుకో. అయితే అటువంటి గట్టి తాడు ఎక్కడి నుంచి తెద్దాం అంటావా? అది సిద్ధంగా ఉంది. నీ మీద నా భక్తి అనే దృఢమైన తాటిని గట్టిగా కట్టి, నా మనస్సు అనే కోతిని నీ అధీనంలో పెట్టేసుకో. నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరు ఇలా సహాయం చేసుకోకపోతే మన ఇద్దరికి ఇతరులు ఎందుకు సహాయం చేస్తారు అని శివుడికి ఉపాయం చెప్పి తను అపాయం నుండి బయటపడ్డారనమాట. మనస్సు అనేది కోతి వంటిదే. దాన్ని అదుపులో పెట్టుకోవడం అంటే అంత తేలికైన పనేం కాదు. శివపరమైన భక్తిని జోడిస్తే గాని మనోమర్కటానికి కళ్ళెం పడదు. అది కూడా మన ప్రయత్నం వల్లే జరిగే పని కాదు. ఆ శివుడే తన అధీనంలో పెట్టుకొని మనకు విముక్తిని కలిగించాలి అని శంకరుల వారి అభిప్రాయం అన్నమాట. చాలా చక్కగా మనకి ఇందులో వివరించి చెప్పారు ఆయన. ఇప్పుడు దీని అర్థాన్ని మరో విధంగా ఈ పద్య రూపంలో కూడాను వినేద్దాం. నా మనస్సను కోతి నా నిమిత్తము లేక నర్తించు మోహ కాననమునందు పరవమ్ములోనున్న వనితాకు చెగిరుల అందు మిగుల ఆటలాడుచుండు పేరాసలనియడి పెద్ద కొమ్మల యందు తమ కమ్ముతో ముందు తుముకుచుండు చిలిపిగా చురుకుగా నలుమార్గముల యందు చెరచెరలాడుచు తిరుగుచుండు ఈశ భిక్షుక హే దేవ హే కపాలి చనవుగా నీవు నా చిత్త చపల కపిని భక్తి అనియడి త్రాటితో యుక్త విధిని కట్టి నీ అధీనమునందు పెట్టుకొనుము. ఈ అనువాద పద్యాన్ని కూడాను చాలా చక్కగా పాడి మనకి వినిపించారు రామకృష్ణ గారు. మరొకసారి ఆయనకి అభినందనలు తెలుపుతూ మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 3 శ్లోకాలతో కలుద్దాం. అంతవరకు సెలవు.